ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో గడిచిన 11 సంవత్సరాలుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో నేడు రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని శారదా నగర్ శిశు మందిర్ లో వికసిత భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీదేవి హాజరై మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయత్న సబ్కా విశ్వాస్ అనే మంత్రంతో దేశంలో ప్రతి పౌరుడిని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చి వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తుందని, నూతన స్వయం సంపూర్ణ సురక్షిత సాధికారత అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించడంలో మోడీతో పాటు మనందరి ఆశయంగా మారాలని అన్నారు. నరేంద్ర మోడీ తెచ్చిన అనేక సంస్కరణలు దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు దోహదం చేస్తున్నాయని అన్నారు. రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్ధి రేటుని పెంచుతూ దేశ శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో మేక్ ఇన్ ఇండియా, దేశ అంతర్గత రహదారులు నిర్మించడం ద్వారా వ్యాపార విస్తరణ చేయడం, ఉచిత రేషన్ ద్వారా అట్టడుగు వర్గాలకు లబ్ధి చేకూర్చడం గత ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా ఈ 11 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, అయిత పవన్ కుమార్, ఆకుల శశికుమార్, అపర్ణ, సుభాష్, మేరుగు నరేష్, శ్యామ్ పటేల్, సాయి పవన్, జక్కన బాలు, శిలారపు కళ్యాణ్, ఈదునూరి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 500 ఏళ్ళకెళ్ళి కానీ నరేంద్ర మోడీ చేస్తున్నా లేదా? అయోధ్యలో రామ మందిరం నిర్మాణం. సంధ్యారాణి గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యక్రమానికి ఇచ్చేసిన రామగుండం నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి, రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి సంధ్యారాణి అక్కలు జక్కుల నరహరి గారికి, మండలాధ్యక్షులు జనగాం మండలాధ్యక్షులు భూమయ్య గారికి, తెలంగాణ మండలాధ్యక్షులు భరత్ గారికి, ఓబీసీ మోర్చా మాజీ జిల్లా కార్యదర్శి పృథ్వీ గారికి, మహేష్ గారికి, నరేష్ గారికి, కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దొండమల్లేశ్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే మన ప్రజలందరూ కూడా మన నరేంద్ర మోడీ యొక్క డెవలప్మెంట్, ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి చేసిన సేవల గురించి మన ఇప్పుడు కాంటెస్టెడ్ అభ్యర్థి ఆధ్వర్యంలో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాము. రచ్చబండ అంటే తెలుసు కదా, ఊర్లల్లో బస్తీలల్లో అందరం కూర్చొని ఒక దగ్గర ఏం జరుగుతూ ఉన్నది సమాజంలో అనేది మనం చర్చ పెట్టుకుంటాం. అవునా? మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో అన్నది ఈరోజు చర్చ పెట్టుకోవడానికే మనం ఇక్కడ కూర్చున్నాం. ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల అధ్యక్షులు అపర్ణ గారు, భూమన్న గారు, పవన్ గారు, సీనియర్ నాయకులు రమేష్ అన్న, మల్లేష్ అన్న, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. నా పాత్రను నిబద్ధతతో నిర్వర్తిస్తాను. ప్రజా
జీవితంలోని అన్ని అంశాలలో నిజాయితీ, బాధ్యతాయుతమైన, విధి పరాయమైన వికసిత్ భారత్ 2047 అనే స్వప్నాన్ని సాకారం చేయడానికి పరిపూర్ణ హృదయంతో కృషి చేయాలని, మా సామర్థ్యం మేరకు చేయాలని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు, ఇవాళ మరియు భవిష్యత్తులో కూడా. జై హింద్. భారత్ మాతా కి, భారత్ మాతా కి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ. వికసిత్ భారత్ అనే నినాదంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, 11 సంవత్సరాల సుపరిపాలన, దాని గురించి ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు మరి రాష్ట్రమంతటా కూడా నియోజకవర్గాలలో, జిల్లాలలో మరి వికసిత్ భారత్ అనే నినాదాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ప్రజలకందరికీ కూడా మన దేశ ప్రధాని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రజలు మరి వందన చేసుకోవడం జరుగుతుంది. వారు ఎలాంటి అవకాశాన్ని మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదైతే మన ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకువచ్చినటువంటి మన నరేంద్ర మోదీ గారు వారి ఆపరేషన్ సింధూర్తో మన దేశ ప్రజలందరూ కూడా సక్సెస్ కావడం జరిగింది. దాంతో చాలా చక్కటి నినాదంతో మన భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరి ముందుంది కాబట్టి రీసెంట్లీ 3 నెలల రేషన్ బియ్యం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిని ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించాలి. నరేంద్ర మోదీ గారు 3 నెలలు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దానిని కాంగ్రెస్ ప్రభుత్వం మేము చూస్తున్నామని చెప్పుకోవడం కాదు. నరేంద్ర మోదీ గారి ఫోటో తప్పకుండా ప్రతి రేషన్ షాప్లో ఉండాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మరి ప్రతి ఒక్క రంగంలో మహిళలు కూడా ముందుండి మరి 33% రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మరి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళ పైన ఉంది. కాబట్టి అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా ప్రజలు ముందుండి మరి ఇక్కడ చేస్తున్నటువంటి మన నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని తప్పక బలపరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసే అవకాశాన్ని అందరికీ కూడా భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతుందనడానికి అతిశయోక్తి లేదని సందర్భంగా భావిస్తూ వికసిత్ సంకల్ప సభని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం యొక్క, పార్టీ యొక్క నినాదం సంస్కృతి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకెళ్లడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమం, ఇవాళ భద్రత, ఈ రంగాల్లో ఈ దేశం ముందున్నది. ఇవాళ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూరే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇవాళ నేషనల్ హైవేస్ కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, ఇవాళ రైల్వే స్టేషన్ల ఇవాళ అభివృద్ధి కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఈ దేశం ముందున్నది. ఇదే కాదు, ఇవాళ రామగుండం నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ విద్యుత్ కేంద్రంగా ఇవాళ ఇన్ని యూనిట్స్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తూ ఉన్నది ఎన్టీపీసీ ద్వారా. అదే కాకుండా ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఇవి చేస్తుందని చెప్పుకోవడానికి వందలు వేలున్నాయి. కానీ అబద్ధపు మాటలతోటి ఇవాళ మోసం చేసి ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అక్కర ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ,
ఏదైనా ఏమైనా ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ వికసిత్ సంకల్ప సభ ద్వారా మా నాయకత్వం కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున మన ప్రభుత్వం చేసేటువంటి అన్ని అంశాలని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనేటువంటి ఒక ఉద్దేశం, ఒక విజన్ తోటి, దూరదృష్టితోటి నరేంద్ర మోడీ గారు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది ఇవాళ మా నాయకత్వంతో చర్చించడం జరిగింది, వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి పార్టీ నుండి అతిథులుగా గౌరవ మాజీ శాసనసభ్యులు బెల్లంపల్లి శ్రీదేవ్ గారు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి, మన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరం కూడా మరి అందరం కూడా అండగా ఉండి ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు దేశ ప్రధానిగా 11 సంవత్సరాల 11 సాల్ సుపరిపాలన ప్రజలకు అందిస్తూ అన్ని రకాల సంక్షేమం, అభివృద్ధి, భద్రత, సంస్కృతి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తూ ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓల్డ్ అశోక్ ఈ ఏరియా లోపల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొంటున్న ప్రజలు, మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ ఇవాళ గతంలోనే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అవకాశం ఇస్తే ఓబీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఓబీసీల కోసం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఓబీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి, ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఓబీసీలని ముందు వరుసలో ఉంచాలి అనేటువంటి ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇవాళ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇవాళ మనం తినేటువంటి సన్నబియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ గ్రామాలలో రోడ్లు సౌకర్యం కావచ్చు, ఇవాళ హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవాళ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తే కేవలం ఇవాళ ప్రచారం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వం చేసుకుంటూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని బస్తీలలో, గ్రామాలలో, వాడలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా ప్రజల యొక్క నినాదం, ప్రజల యొక్క వాయిస్, ప్రజలు పెట్టేటువంటి ముచ్చట రేపు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది. డబుల్ ఇంజన్ సర్కార్ తోటే ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉన్నది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రమే పేదల యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పి వారు చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఇదే స్ఫూర్తితోటి మా నాయకత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా రేపటి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీకే ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.